నమస్తే వెల్కమ్ టు పూర్ణిమ లైఫ్ స్టైల్ ముచ్చట్లు. మన లేడీస్ ఏదన్నా అంటే బట్టలన్నా నగలన్నా ఫస్ట్ రెఫరెన్స్ ఇస్తారు, ఈవెన్ హస్బెండ్ కన్నా కూడా. అవునా కదా? అది ఎలా అంటే మనకి చిన్నప్పటి నుంచి మన ట్రెడిషన్ ఏంటంటే ఆడపిల్లలు అంటే లక్ష్మీదేవి సింబల్గా బట్టలు కానీ నగలు కానీ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి మన పేరెంట్స్ పెంచుంటారనమాట. అది ఏ స్టేజ్లో వాళ్ళైనా, పూర్ కావచ్చు, మిడిల్ క్లాస్ కావచ్చు, లోవర్ మిడిల్ క్లాస్ కావచ్చు, హై క్లాస్ కావచ్చు, ఎవరైనా ఆడపిల్లలు అంటే నిండుగా ఉండాల, బట్టలకి ప్రిఫరెన్స్ ఇస్తారు, నగలకి ప్రిఫరెన్స్ ఇస్తారు. సో ఎవరి స్తోమత తగ్గట్టు వాళ్ళు. మనము ఒక గోల్ ఫిక్స్ చేసుకొని ఇది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కమ్మల సెట్టే కొనుక్కోవాలనుకున్నాం, ఒక 2 గ్రాముల 4 గ్రాముల 6 గ్రాముల. మనము ఒకప్పట్లో బాగా సంపాదిస్తున్నాం, ఈవెన్ నేను కూడా శాలరీ ఎర్న్ చేస్తున్నాను జాబ్ చేసి. ఆఫ్టర్ మ్యారేజ్ పిల్లలు అయిపోయినాక ఖాళీ అయిపోయాను అనమాట. అంటే పిల్లల్ని చూసుకోవడంతో పాటు జాబ్ చేయలేక మానేశాను. ఆ సిచ్యువేషన్లో కూడా అలవాటు పడి ఉంటాం కదా గోల్డ్ కొనడము. సో మైండ్లో ఒక రకమైన అదేమంటే అంటే అంటే ఇంకేం కొనలేనేమో ఒక రకమైన డిప్రెషన్ వచ్చేసింది. సో అట్లాంటి సిచ్యువేషన్లో కూడా మనం ఇలా కనుక ప్లాన్ చేసుకున్నాము అంటే ఈజీగా, అంటే మనం పెట్టేటువంటి ఖర్చులు ఏ ఖర్చు అయినా కూడా దాంట్లో ఫిల్టర్ చేసుకొని ఖర్చుని ఆచితూచి ఆలోచించి పెట్టడం మొదలు పెట్టాము అంటే మనం ఒక గోల్ ఫిక్స్ చేసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక బేబీ అయింది. ఆ బేబీ కోసము నేను ఒక కమ్మల సెట్టో లేదంటే తనకు ఒక చైన్ చిన్న సైజు ఒక 1/2 సవర్లో ఒక చైన్ కొనాలను, లేదంటే చిన్న బ్యాంగిల్స్ కొనాలను ఒక గోల్ పెట్టుకున్నా. అంటే ఇప్పుడు బేబీ పుట్టింది 1 ఇయర్ కంతా తనకు ఒక చైన్ కొనాలని, లేదా చిన్న పోగులు, చిన్న చెవు పోగులు వస్తాయి కదా, ఒక 2 గ్రామ్స్లో పోగులు కొనాలని మనం ప్లాన్ చేసుకున్నామంటే ఒక గోల్ ఫిక్స్ చేసుకోవాలన్నమాట. నేను కొనుక్కోవాలంటే వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి తీసుకోవడం కాదు, మా వారిని అడగడం కాదు, నేను సేవ్ చేసిన దాంట్లోనే నేను కొని పెట్టాలి నా పాపకి అనేసి ప్లాన్ చేసుకుంటే ఎలా అంటే యాక్చువల్గా మనం కొనేటువంటి ఐటమ్స్ చాలా ఉంటాయి. గ్రోసరీస్ కావచ్చు, వెజిటబుల్స్ కావచ్చు, రైస్ కావచ్చు, ప్రతి ఒక్క వస్తువు ఏ వస్తువునైనా కూడా మనకి ఎలాంటి నెసెసరీ అంటే మనకి ఊరి నుంచి అంటే పొలాల్లో పండేటువంటి రైస్ రావచ్చు అనమాట. అవి కొందరు తింటారు, కొందరు తినరు. ఈవెన్ తినలేకపోయినా ఈవెన్ రేషన్ బియ్యం అయినా కూడా కొందరు వాడరు కదా. సో వాటిని సేల్ చేసేసిన వచ్చిన అమౌంట్ను కూడా మనం గోల్డ్ కొంటాం, గోల్డ్గా పెట్టుకున్నాం కాబట్టి దాంట్లో ఆ డిబ్బీలో సేవ్ చేసుకోవాలన్నమాట. మనం ఒక నెలకి ఒక 500 సేవ్ చేయగలుగుతామా, ఒక 1000 రూపాయలు సేవ్ చేయగలుగుతామా, లేదా 2000 సేవ్ చేయగలుగుతామా, మనం ఎంత బడ్జెట్ ఎంత స్తోమతుంది, మనం వర్క్ చేయలేకపోయినా ఇంట్లో ఉండేటువంటి ఖర్చుల్లో నుంచి అంటే వేస్ట్గా చాలా అంటే పిల్లలు అనుకోండి వాళ్ళ కోసం తెచ్చేటువంటి పౌడర్ డబ్బాలు కానీ ఇట్లాంటి ఖాళీ అవుతాయి కదా, అట్లాంటివి కానీ ఇంట్లో వాడేటువంటి పాల ప్యాకెట్ కానీ, తర్వాత వచ్చి ఇట్లా న్యూస్ పేపర్స్ కానీ, వేస్ట్గా ఉండేటువంటి డబ్బాలు కానీ, పనికి రానటువంటివన్నీ పడేస్తూ ఉంటాం కదా, వాటిని పడేయటం కాకుండా వాటిని రీసేల్ చేసాము అంటే ఆ వచ్చేటువంటి డబ్బులను కూడా మనం గోల్డ్ కోసం అనేది ఇన్వెస్ట్ చేసాం. ఇలా చాలా ఖర్చులు వచ్చి మనం పొదుపు చేసిన డబ్బులతో మనం కనుక ప్లాన్ చేసుకున్నాము అనుకోండి, అంటే ఒక ఐటెం కొనాలి, 1 గ్రాము ఇన్ కేస్ 1/2 గ్రామ్ కొనాలన్నా కూడా మనకి ఏ ఆదాయం లేదు కాబట్టి 1 ఇయర్ పట్టచ్చు, 6 మంత్స్ పట్టచ్చు. సో మనం అలా కనుక సేవ్ చేసుకొని ఆ వచ్చిన డబ్బులతో కనుక మనం గోల్డ్ కొన్నాము అంటే ఆ హ్యాపీనెస్ ఉంది చూడండి. మనం ఎంత గోల్డ్ కొనుండి ఎంత దాచిపెట్టినండి అదంతా నెక్స్ట్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే నేను ఇంత కష్టపడి దాచిపెట్టాను, లేదా నేను ఇంత స్మార్ట్గా ఆలోచించి దాచిపెట్టాను. ఆ స్మార్ట్నెస్కి మనము ఫిదా అయిపోయేసి ఇంకా మనం అలాది రొటేషన్ అంటే రెగ్యులర్గా ఇలానే సేవ్ చేసుకోవాలా అంటే అలవాటు అయిపోద్ది. ఏ వస్తువు కొన్నా కూడా ఇది వేస్ట్ ఖర్చు అవుతుందేమో, ఇది అవసరం లేదేమో, ఇది అన్నెసెసరీ అవుతుందేమో, ఇది మనకి ఇప్పుడు అవసరం లేదు అనేసి మనం చాలా వరకు డబ్బుల్ని వేస్ట్ చేయడం అలవాటు తప్పించుకుంటాం అనమాట. అది ఎలా అంటే బిఫోర్ మ్యారేజ్ నేను విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెట్టేదాన్ని. అది ఎలా అంటే ఫ్రెండ్స్ అని, ఫ్రెండ్ సర్కిల్ అని, పార్టీలని, ఫంక్షన్స్ అని, వాళ్ళ పిల్లల పుట్టినరోజులని బాగా ఖర్చు పెట్టానమాట. వన్స్ నా మ్యారేజ్ అయ్యి నేను ఎప్పుడైతే జాబ్ మానేశానో నాకు అప్పుడు డబ్బు విలువ తెలిసి వచ్చింది అన్నమాట. అప్పటి నుంచి నేను ఖర్చు పెట్టనంటం లేదు, పెడతాను. ఏ ఖర్చు అవసరమో దాన్నే పెడతా, ఏది అవసరం లేదో దాన్ని పెట్టడం మానేశానమాట. అందరూ అంటుంటారు నా ఫ్రెండ్స్ అంతా కూడా, నువ్వు పెళ్ళి అయిన తర్వాత బాగా మారిపోయావు, మీ వారు మార్చారని. లేదబ్బా, మనకి పర్సనల్ ఎక్స్పీరియన్స్ కింద మనకి తెలిసి వస్తుంది అనమాట ఏది వేస్ట్ ఖర్చు అవుతుంది, ఏది వేస్ట్ ఖర్చు కాదు. మనం సంపాదించేటప్పుడు ఆ డబ్బు విలువ మనకి తెలియకుండా ఖర్చు పెట్టాము అనుకోండి, సంపాదన లేనప్పుడు ఆ డబ్బులు లేకుండా ఎంత అవస్థ పడాల్సి వస్తుందో పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. ఏ ఒక్కటి వేస్ట్ కాదండి. ఇది పనికొస్తుంది, ఇది పనికిరాదని కాదు. ప్రతి ఒక్క వస్తువుల నుంచి కూడా మనం రూపాయిని క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఒక జాబ్ చేసనే కాదు, ఏ పని చేసినా, మనం పార్ట్ టైం చేసినా, లేదా మన వేస్ట్ టైంను కూడా ఒక
డబ్బుగా మార్చుకునేటువంటి సత్తా అనుకుంటే ఖచ్చితంగా డబ్బు క్రియేట్ చేయొచ్చు. వచ్చిన డబ్బుతో మనం ఒక గోల్డ్ అనే కాదండి, మనకు నచ్చిన ఐటెం మనం ఎవరికైనా గిఫ్ట్ చేయాలన్నా, మన బిడ్డలకు పెట్టాలన్నా, మనకైనా కూడా మనం గిఫ్ట్ ప్రజెంట్ చేసుకోవాలన్నా కూడా అలా సేవ్ చేసిన డబ్బులతో కనుక మనం సేవ్ చేసి దాన్ని కొన్నామంటే ఆ సాటిస్ఫాక్షన్, ఆనందానికి ఎన్నకైతే ఇంక ఏదీ లేదంటాను. సో ఒక గోల్ ఫిక్స్ చేసుకుని, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 ఇయర్కి ఒక 2 గ్రామ్స్ 3 గ్రామ్స్ గోల్డ్ కొనాలా అన్నప్పుడు మనం డెబ్బీ సేవింగ్ ఎలా చేసుకోవాలా అనేది ఒక చిన్న నోట్ రూపంలో మీకు యాడ్ చేస్తాను. సో చూసేసి నచ్చితే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారు కదా. ఓకే అండి. మిడిల్ క్లాస్ గోల్డ్ బయింగ్ ఛాలెంజ్ అనొచ్చు, గోల్డ్ బయింగ్ టిప్స్ అనొచ్చు. మనం ఈజీగా ఇలా ప్లాన్ చేసుకున్నామంటే గోల్డ్ అనేది మనం ఇన్కమ్ ఉన్నా లేకపోయినా, హౌస్ వైఫ్స్ అయినా లేదంటే లోవర్ ఇన్కమ్ ఉన్నా మనం ఈజీగా అలా ప్లాన్ చేసుకోవచ్చు. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక గోల్ ఫిక్స్ చేసుకుని ఒక 4 గ్రాముల గోల్డ్ ఐటమ్స్ లైక్ కమ్మలు కానీ, రింగ్స్ కానీ, బ్రేస్లెట్, ఇయర్ రింగ్స్ ఏదో ఒకటి కొనుక్కోవాలని మనం గోల్ సేవింగ్ ప్లాన్ కోసం మనం ఒక గోల్ ఫిక్స్ చేసుకున్నాం. మనము 3 నెలల్లో కొందామా, 6 నెలల్లో కొంటామా, సంవత్సరానికి 10 నెలలకి ఎట్లానే ఇది 3 రకాల ప్లాన్స్ ఉంటాయి. అది ఎలా అంటే డైలీ సేవింగ్ ఒకటి, వారానికి ఒకసారి సేవ్ చేసుకోవడం కానీ, నెల సేవ్ చేసుకోవడం కానీ. సో ఒక్కొక్కరు ఇన్కమ్ ఒక్కోలా ఉంటుంది. రోజు పని చేసే వాళ్ళైనా, వారం ఆదాయం వచ్చే వాళ్ళైనా, నెల శాలరీస్ వచ్చే వాళ్ళైనా అట్లా. సో మన గోల్డ్ రేటు మన డిపెండింగ్ అపాన్ గోల్డ్ రేటు, గోల్డ్ ప్రైజు ఒక్కొక్క రోజు అంటే ఇప్పుడు ప్రజెంట్ వచ్చి 6,600 అట్లా రన్ అవుతూ ఉందన్నమాట. సో మనం దీన్ని ప్లాన్ చేసుకొని మనం డైలీ ఎంత సేవ్ చేసుకోగలిగాము అంటే మనం ఎంత గోల్డ్ కొనొచ్చు. ఒక ఇయర్ ప్లాన్ చేసుకున్నాము అనుకోండి, మనకు ఒక సంవత్సరానికి ఒక 2,000 రూపాయలు నెలకి ప్లాన్ చేసుకున్నాం. ఒక 2,000 రూపాయలు సేవ్ చేద్దామంటే దాంట్లో రోజు అయితే 70 రూపాయలు, వారానికి అయితే 490 రూపాయలు. సో రోజు 70 రూపాయలు లెక్కన నెలకు ఒక 2,000 ప్లాన్ చేసుకుంటాం అనమాట. నెలకు ఒక 2,000 లెక్కన మనము ఒక గోల్డ్ చిట్టే వేసుకున్నాం అనుకోండి, 11 నెలలకి 22,000 అవుతుంది. ఒక 2,000 బోనస్తో కలిపి 24,000 అవుతుంది అనమాట. ఆల్మోస్ట్ వాళ్ళ తరుకు కూలీతో కూడా కలిపి మనకి 7,000 రూపాయల దాకా 1 గ్రామ్ గోల్డ్ అవుతుంది. సో 7,021 అంటే దాదాపు 3 గ్రాముల పైన, అంటే దాదాపు 4 గ్రాములు కొనుక్కోగలుగుతాం. మన దగ్గర 24,000 ఉంది కాబట్టి సో ఇంకొంచెం అమౌంట్ పెంచుకున్నా లేదంటే గోల్డ్ రేట్ అటు ఇటు ఫ్లక్చువేట్ అయినా మనం ప్లాన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది గోల్డ్ చిట్టుగా వేసుకున్నామంటే మనకి తరుగు కూలి లేకుండా ప్యూర్ గోల్డ్ మీదకే మనకు వస్తుంది అనమాట ఐటము. లేదా 6 నెలలకు కావాలంటే దీనికి డబుల్ అమౌంట్ అంటే 4,000 సేవ్ చేయాలి. లేదా 1 ఇయర్ కావాలంటే 8,000 రూపీస్ సేవ్ చేసుకోవాలన్నమాట. ఇలా ప్లాన్ చేసుకున్నాము అంటే మనము 3 నెలల్లోనే 1,000 కొనుక్కోవచ్చు. మనకి వెసులుబాటు సంపాదన ఉంది అంటే. లేదంటే 6 నెలలు పడుతుంది, లేదంటే 1 ఇయర్ పడుతుంది. 2,000 రూపాయలైనా లేదా 80 రూపాయలు లెక్కన 2,000 చిల్లర, 3,000, 4,000 మన ఎంతైతే మనకి అవైలబిలిటీ ఉందో లేదా ఎంత వెసులుబాటు ఉందో, ఎంతైతే మనం సేవ్ చేయగలుగుతామో దాన్ని బట్టించి మనం ఒక ప్లాన్ చేసుకొని ఒక ఐటెం గోల్డ్ అనే కాదండి, ఈవెన్ ఫ్రిడ్జ్ కానీ, టీవీ కానీ, ఎలక్ట్రికల్ ఐటమ్స్ కానీ, పిల్లల కోసము ఏదో ఒకటి స్టేషనరీ ఐటమ్స్ కానీ, లేదా ఫ్యూచర్ ప్లాన్ కోసము, లేదంటే ఒక ఇన్సూరెన్స్ ప్లాన్ లాంటిదో, లేదంటే సేవింగ్ ప్లాన్ లాంటిదో, గోల్డ్ బాండ్స్ కానీ, మ్యూచువల్ ఫండ్స్ కానీ, ఫిక్స్డ్ డిపాజిట్స్ కానీ ఇలా మనం సేవ్ చేసి వేస్తూ ఉన్నాము అంటే ఈవెన్ ఫిక్స్డ్ డిపాజిట్ వేసినా కూడా నెల మనకు సమ్ అమౌంట్ అయితే చేతికి వస్తుంది అనమాట, ఇంట్రెస్ట్ రూపేనా. సో అలా కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఏది నచ్చితే అది ప్లాన్ చేసుకొని మనం ఇలా కనుక సేవ్ చేసి మనం కొన్నాము లేదా మనము బెనిఫిట్ పొందాము అంటే ఆ సాటిస్ఫాక్షన్ వేరే లెవెల్లో ఉంటుందబ్బా. నేను ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి అబ్బా. ఓకే, బాయ్, సీ యూ, నమస్తే.